హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కూడా నా కొత్త ఆశలతో నా రోజు మొదలైంది. ఉదయం లేవగానే దేవునికి మనసులో కృతజ్ఞతలు చెప్పి ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకున్నాను. చల్లని నీటితో ముఖం కడుక్కుంటే నిద్ర మొత్తం పోయి కొత్త ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు నా రోజు పనులన్నిటికీ రెడీ అవుతున్నాను. నైట్ కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లెగ్గానే కిచెన్ చూడడానికి నీట్గా ఉండాలి. మనం చేసే పని ఏదైనా సరే స్ట్రెస్ లేకుండా కొంచెం ఫ్రీగా చేయగలమని నేను నమ్ముతాను. అందుకే నేను నైట్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా మా డైలీ రొటీన్ ఎలాగుంటుందో మీతో చివరి వరకు షేర్ చేసుకోవాలని ఈ వీడియోని అయితే తీశాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం, మా డైలీ వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. రైస్ అయితే ఫస్ట్ పెట్టేసుకున్నాను. ఇంకా నైట్ కొంచెం మిల్క్ ఉంటే వాటితోటి వేడివేడిగా టీ పెట్టుకున్నానండి. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి కూర్చొని ఆ టీ తాగుతూ కాసేపు అయితే మాట్లాడుకున్నాం. ఇలాంటి చిన్న చిన్న క్షణాలే రోజంతా వచ్చిన అలసటను మర్చిపోయేలా చేస్తాయి. మనసుకి కూడా చాలా హాయిగా అనిపించింది. ఇంకా ఈ లోపైతే రైస్ అయితే ఉడికిపోయింది. రైస్ని అయితే నేను వార్చేసానండి. పిల్లల కోసం అయితే మళ్ళీ మిల్క్ తెప్పించి దాన్ని అయితే మరగబెట్టాను. ఇంకా కూర కోసం ఏమి వండదామా అని ఆలోచిస్తుంటే థర్స్డే కదా, పప్పు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పప్పుచారు చేద్దాము అనుకున్నాను. నేనైతే పప్పును వేపుతానండి. వేపిస్తే నేనే పప్పుచారుని అయితే చేస్తాను. పప్పుతో ఏది వండినా ఫస్ట్ నాకు వేపడం అలవాటు. అందువల్ల ఫస్ట్ నేను పప్పుని కడిగేసుకొని కొంచెం పప్పులోని ఆయిల్ అది వేసి స్టవ్ మీద పెట్టేశాను. నాకు ఆ స్మెల్ కూడా నచ్చుతుందండి. పప్పు వేపినప్పుడు వచ్చిన స్మెల్ అయితే మాత్రం. అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటోస్ వేసుకొని కాసేపు అయితే వేపుకున్నానండి. వేపుకొని లైట్గా ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని వాటర్ వేసి పెట్టేశాను. ఇంకా ఆ విజిల్ సౌండ్కి అయితే మా చిన్నోడు కూడా లేచిపోయాడు. తను కాసేపు పడుకుంటేనే నాకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ విజిల్ సౌండ్కి అయితే మా చిన్నోడు కూడా బేగా లేచిపోయాడండి. ఇంకా బాబు అయితే ఇంకా నాతోనే వెనకతలు తిరుగుతున్నాడు. ఇంకా బాబుని అక్కడ కిచెన్లోనే కాసేపు కూర్చోబెట్టి నేనైతే వంట ప్రిపేర్ చేశాను. బాబుకైతే మిల్క్ అయితే ఇచ్చాను. పాపకైతే ఇంకా లెగలేదు. పాపకి టైం అయిపోతుంది అని చెప్పి తనని కూడా లేపి తనకి కూడా మిల్క్ ఇచ్చాను. ఇంకా పాప అయితే కొంచెం మిల్క్ అది తాగింది. ఈలోపు నోరు కాలిపోయింది అమ్మా అని సీరియస్ అయిపోతుంది. సరేలేమ్మా అడ్జస్ట్ అయిపో అని చెప్పేసి ఇంకా పాపకైతే పాలు అవి ఇచ్చేసాను. పాప కాసేపు పాలు తాగేసింది. ఈ లోపేమి ఉడికిన పప్పు అనేది ఉంటుంది కదండి, అందులో వాటర్ అది తీసేసి కొంచెం రుబ్బుకున్నాను నేను. అంటే కొంచెం స్మాష్ చేసాను దాన్ని. కొంచెం లైట్గా సాల్టు, పసుపు, కారము వేసానండి. ఎక్కువ శాతం అయితే పప్పుచారులో నేను కారం వేయనండి. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాను కదా, అందుకే అందులోని నేనైతే కారం వేయడానికి ఇష్టపడను. పులుపు అయితే వేస్తాను. పులుపు అంటే నాకు చాలా ఇష్టము. పులుపు ఎక్కువ తినడానికి కూడా ఇష్టపడతాను. ఇంకా మా హస్బెండ్కి అయితే పులుపు అంటే ఇష్టం ఉండదు. అందుకే అతని కోసం ఇంకో పులుపు కూడా తగ్గించేసాను. బ్లడ్ విరిగిపోతుంది అంటారంట కదా, అది నిజమో కాదో కామెంట్లో చెప్పండి. టిఫిన్ ఏం చేయలేదండి. పిల్లల కోసం అయితే బయట నుంచే తెప్పించాను. ఒక పాప పాలు తాగేసి కొంచెం బ్రష్ చేసుకున్న తర్వాత పాపకు జళ్ళ వేసేసాను. జళ్ళన్నీ వేసిన తర్వాత పాపకి బయట నుంచి తెచ్చిన టిఫిన్ అయితే పెట్టేశాను. పాప అయితే రెడీగా అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఎందుకంటే పాపకి బస్సు వచ్చేస్తుందండి, అందువల్ల పాప అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయింది. ఇంకా నేను డ్యూటీకి వెళ్ళాలి కదా, నేను కూడా బయలుదేరి వెళ్ళిపోయాను.